మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. 15 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఇప్పుడు డే 16లో ఉన్నాం. సో ఇక్కడ హెల్పింగ్ వేబ్స్, ఇక్కడ డే 16లో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే హెల్పింగ్ వేబ్స్ ఇన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెబ్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో ఒకసారి చూద్దాం ఇక్కడ హెల్పింగ్ వెబ్స్ మనకి ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ మనకి వాజ్ ఉంది, వర్ ఉంది. వాజ్, వర్. సింగులర్ నౌన్ అయితే వాజ్ యూజ్ చేస్తాం, ఫ్లూరల్ నౌన్ అయితే వర్ యూజ్ చేస్తాం. ఐ, హీ, షీ అండ్ ఇట్కి వాజ్ని యూజ్ చేస్తాం. యూ, వి, దే అండ్ వర్, వీటికి యూ, వి, దేకి మనము వర్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్స్ ఏ పనులను చేస్తాయో మనం క్లియర్గా తెలుసుకోవాలి. ద బిలో హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్. ఎందుకు యూజ్ చేస్తాం? టు టెల్ యువర్ పాస్ట్ లైఫ్. అది గుర్తుపెట్టుకోవాలి. యువర్ పాస్ట్ లైఫ్, గడిచిపోయిన కాలంలో మీ పేరు గురించి మాట్లాడవచ్చు, మీ యొక్క వృత్తి గురించి మాట్లాడవచ్చు. ఆక్యుపేషన్. పొజిషన్. పొజిషన్ అంటే మీ దగ్గర ఉన్న వస్తువులు. లొకేషన్, మీరు ఎక్కడ ఉన్నారు అనే చెప్పే సందర్భం. గతంలో, గడిచిపోయిన కాలంలో మీరు ఎక్కడ ఉన్నారు అని కూడా మనము వాజ్, వర్, పాస్ట్ హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేసి చెప్పచ్చు. అలాగే ఫైనాన్షియల్ స్టేట్ ఆర్ స్టేట్స్, గతంలో మీ యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంది. అలాగే ఎమోషనల్ స్టేట్స్, గతంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉందని కూడా మనము వాజ్, వర్ని యూజ్ చేసి చెప్పచ్చు. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ యొక్క గతంలో ఉన్న నేమ్స్ని కానీ, అతని వృత్తిని కానీ, అతని దగ్గర ఉన్న వస్తువులను కానీ, అతని ఎక్కడ ఉన్నాడు లొకేషన్ని కానీ, అలాగే అతని ఆర్థిక స్థితి, అతని మానసిక స్థితి, అతని గుణాన్ని మనము ఇక్కడ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెబ్స్ వాజ్ని, వర్ని యూజ్ చేసి మాట్లాడవచ్చు. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ పొజిషన్ అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ నేమ్స్, ఆక్యుపేషన్, లొకేషన్, ఫైనాన్షియల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్, క్వాలిటీ అంటే గుణం, వాటి గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనము ఈ హెల్పింగ్ వెబ్స్ తోటి మనం మాట్లాడాలంటే ఫస్ట్ మనకి స్ట్రక్చర్ ఏంటి? పాజిటివ్ సెంటెన్స్, అవును అని చెప్పాలి. అది ఎలాగా? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, తర్వాత కాంప్లిమెంట్ ఉంటుంది. హెల్పింగ్ వెబ్స్ మనకి ఏమున్నాయని చెప్పుకుంటున్నాం మనము? వాజ్ అండ్ వర్. వాజ్ ఆర్ వర్. సో సబ్జెక్ట్ మారినప్పుడు ఆ సబ్జెక్ట్కి అనుగుణంగా మనకి వాజ్ గారి, వర్ గాని వస్తుంది. సో ఒకసారి సెంటెన్సెస్ చూద్దాం. సో ఇక్కడ మీరు సెంటెన్సెస్ని గమనిస్తే ఐ హ్యావ్ క్లియర్లీ రిటన్ మై నేమ్ వాజ్ బాసో వెన్ I was 6 years old. 6 years ఉన్నప్పుడు నన్ను బాసో అని పిలిచేవారు. నా పేరు బాసోగా ఉండబడింది. మై నేమ్ వాజ్. ఇక్కడ మై నేమ్ వాజ్ అని ఎందుకు అంటున్నానంటే మై నేమ్ వాజ్. ఎంతమంది పేర్లు అక్కడ? ఒక్కటే ఉంది. మై నేమ్ వాజ్, నా పేరు బాసో. మై నేమ్ వాజ్ బాసో. అలాగే ఐ వాజ్ ఏ రైటర్. సో ఫస్ట్ ఏం చెప్పాము? నేమ్ చెప్పాము, ఒక వ్యక్తి యొక్క నేమ్ చెప్పాము. ఇక్కడ ప్రొఫెషన్ అంటే ఏంటి? వృత్తి, ఆక్యుపేషన్. ఒక వ్యక్తి పేరుని చెప్పొచ్చు, గతంలో ఒక వ్యక్తి యొక్క పేరుని చెప్పొచ్చు, గతంలో ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషన్ని చెప్పొచ్చు. ఐ వాజ్ ఏ రైటర్ 10 years ago. 10 సంవత్సరాల క్రితం నేను రైటర్ని, కానీ ఇప్పుడు కాదు. అలాగే పొజిషన్ గురించి తర్వాత చెప్తానని చెప్పాను. లీవ్ దట్ వన్ అండ్ కమ్ టు ది ఫోర్త్ వన్. ఐ వాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. ఒక 2 years ago, 3 years ago
నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని. ఒక్కోసారి మీరు మూవీస్ కనుక చూస్తే మిడిల్ క్లాస్ పర్సన్ కానీ రిచ్ పర్సన్ కానీ వితిన్ సెకండ్స్లో అయిపోతారు. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పాస్ట్ టెన్స్ అంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి. సో ఏ అంటే ఏ పాయింట్ పాస్ట్ టైం, బి అంటే ప్రెజెంట్ టైం, సి అంటే ఫ్యూచర్ టైం. సో ఇది ఎగ్జాక్ట్గా బి పైన ఉన్న పాయింట్ ప్రెజెంట్. సో బి నుంచి ఒక సెకండ్ ముందుకెళ్ళినా కూడా ఫ్యూచర్, బి నుంచి ఒక సెకండ్ వెనక్కి వెళ్ళినా కూడా అది పాస్ట్ టెన్స్ అవుతుంది. ఒక సెకండ్ ముందైనా ఫ్యూచర్ టెన్స్, ఒక సెకండ్ క్రితమైన బీకి ఒక సెకండ్ వెనక్కి వెళ్తే పాస్ట్, ఒక సెకండ్ ముందుకెళ్తే ఫ్యూచర్. అంటే ఇక్కడ ఐ వాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ 10 years ago అని చెప్పొచ్చు. 10 years క్రితం నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని. ఐ వాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ 10 hours ago. 10 hours ago నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని. ఇప్పుడు ఏదో లాటర్ వచ్చింది ఐఎమ్ రిచ్ పర్సన్ నౌ. సో కానీ 10 hours ago నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని. సో ఇలాగా మీరు టైం రెఫరెన్స్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక సెకండ్ క్రితమైనా కూడా అది పాస్ట్ టెన్స్ కిందకే కనిపిస్తుంది. ఒక సెకండ్ క్రితం అయితే అది పాస్ట్ టైంకు సూచిస్తుంది, గతాన్ని చెప్తుంది. ఒక సెకండ్ ముందైతే ప్రజెంట్ టయానికి ఒక సెకండ్ ముందైనా దాన్ని ఫ్యూచర్ టెన్స్ను సూచిస్తుంది. సో ఇక్కడ ఐ వాజ్ ఇన్ మై హౌస్. సో ఇక్కడేమో ఫైనాన్షియల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడేంటి లొకేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో లొకేషన్ ఐ వాజ్ ఇన్ మై హౌస్ 10 minutes ago. I was in my house. At present I am in a theater. ఇప్పుడు నేను థియేటర్లో ఉన్నాను. ఒక 10 minutes ago ఎక్కడ ఉన్నాను? I was in my house. I was in Vizag 3 years ago. 3 సంవత్సరాల క్రితం నేను వైజాగ్లో ఉన్నా. సో గతంలో మీ యొక్క లొకేషన్ ఎక్కడుంది? ఓకే. అలాగే ఐ వాజ్ హ్యాపీ, ఇదేంటి ఎమోషనల్ స్టేట్. మీ యొక్క ఎమోషనల్ స్టేట్ని కూడా మీరు వాజ్ వర్ని యూజ్ చేసి చెప్పచ్చు. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి వాజ్. ఒకవేళ యు వచ్చిందనుకో ఇక్కడ యు వర్ హ్యాపీ. ఒకవేళ హీ వస్తే హీ వాజ్ హ్యాపీ, షీ వస్తే షీ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ హ్యాపీ, షీ వాజ్ హ్యాపీ, ఇట్ వాజ్ హ్యాపీ, కృష్ణ వాజ్ హ్యాపీ, కృష్ణ అండ్ మురళి వర్ హ్యాపీ. కృష్ణ అండ్ మురళి అని 2 పేర్లు చెప్తున్నాను. సో ఇక్కడ ఎమోషనల్ స్టేట్ కూడా చెప్పచ్చు. ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ క్రేజీ, ఐ వాజ్ గ్రీఫ్, ఐ వాజ్ ఇన్ గ్రీఫ్, ఐ వాజ్ సాడ్. సో ఇలాగా మన ఎమోషనల్ స్టేట్ని చెప్పచ్చు. అలాగే ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్ ఇన్ మై పీజీ డేస్. సో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డేస్లో నేను ఒక మంచి విద్యార్థిని. అలాగే అంటే ఏంటి, ఇక్కడ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో వీటిని మనము నెగిటివ్ సెంటెన్సెస్గా కూడా మాట్లాడవచ్చు. ఎలాగా? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత నాటు, తర్వాత కాంప్లిమెంట్. అంటే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే నెగిటివ్ అన్నమ్మటే మీరు నాట్ అని గుర్తుపెట్టుకోవాలి. నాట్ కూడా ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ తర్వాతే వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజ్ నాట్, యామ్ నాట్, ఆర్ నాట్. పాస్ట్ టెన్స్లో అయితే హెల్పింగ్ వెర్బ్ ఏమున్నాయి మనకి? వాజ్ ఉంది, మనకి ఏమున్నాయి? వాజ్ ఉంది, వర్ ఉంది. కాబట్టి వాజ్ నాట్, వర్ నాట్. అలాగే మై నేమ్ వాజ్ నాట్ బ్యాషో. వెన్ ఐ వాజ్ 6 years old, ఐ వాజ్ నాట్ బ్యాషో. మై నేమ్ వాజ్ నాట్ బ్యాషో. నా పేరు బ్యాషో కాదు. ఐ వాజ్ నాట్ ఏ రైటర్. 10 years ago I was not a writer. అది నా ప్రొఫెషన్ కాదు. అలాగే ఈ థర్డ్ వన్ స్కిప్ చేయండి, మళ్ళీ చెప్తాను. అలాగే ఐ వాజ్ నాట్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, ఫైనాన్షియల్ స్టేట్. ఐ వాజ్ నాట్ ఇన్ మై హౌస్, లొకేషన్. ఐ వాజ్ నాట్ హ్యాపీ, ఎమోషనల్ స్టేట్. ఐ వాజ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్, నేను ఒక మంచి విద్యార్థిని కాదు. సో పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ కూడా చెప్పొచ్చు. అలాగే క్వశ్చన్ అడగాలంటే ఎప్పటి నుంచో నేను చెప్పే మంత్రం ఒకటే. ఆ మంత్రం ఏంటంటే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఏమున్నాయి? వాజు, వరు. వాటిని సబ్జెక్ట్ ముందు రాయాలి.
తర్వాత కాంప్లిమెంట్ వస్తుంది. ఎలాగో ఇది క్వశ్చన్ కాబట్టి చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. రాసేటప్పుడు మాత్రమే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మీరు చెప్పేటప్పుడు క్వశ్చనింగ్ టోన్తో అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రాశాను కాబట్టి క్వశ్చన్ మార్క్ వచ్చింది. మాట్లాడితే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందా? కనిపించదు. ఎలా మాట్లాడాలి అప్పుడు? వాజ్ మై నేమ్ బాషో, వాజ్ మై నేమ్ బ్యాషో. వాజ్ ఐ ఏ రైటర్, నేను ఒక రైటర్నా? 10 years ago వాజ్ ఐ ఏ రైటర్. థర్డ్ని స్కిప్ చేయండి, పొజిషన్ మళ్ళీ చెప్తాను. వాజ్ ఐ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక 10 సంవత్సరాల క్రితం. వాజ్ ఐ ఇన్ మై హౌస్ 10 minutes ago వాజ్ ఐ ఇన్ మై హౌస్, నేను హౌస్లో ఉన్నానా, మా ఇంట్లో ఉన్నానా. వాజ్ ఐ హ్యాపీ వెన్ ఐ మెట్ యూ, నేను నిన్ను కలిసినప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా. 2 గడిచిపోయినాయి. గతం గురించే మాట్లాడుతున్నాం, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. వాజ్ ఐ ఏ గుడ్ స్టూడెంట్ వెన్ ఐ వాజ్ ఇన్ పీజీ, నేను పీజీలో ఉన్నప్పుడు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు గుడ్ స్టూడెంట్నా. సో ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్ వేయచ్చు. అలాగే నెగిటివ్ క్వశ్చన్ కూడా మనం మాట్లాడవచ్చు. నెగిటివ్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్, నెగిటివ్ అంటేనే నాటు, అది కూడా హెల్పింగ్ వెర్బ్, తర్వాత వాజ్ నాట్, వర్ నాట్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత కాంప్లిమెంట్, చివరిలో క్వశ్చన్ మార్క్. సో ఇవి ఎలా ఉంటాయి? వాజ్ నాట్ మై నేమ్ బ్యాషో, నా పేరు బ్యాషో కాదా. వెన్ ఐ వాజ్ 6 years old వాజ్ నాట్ మై నేమ్ బ్యాషో, నేను 6 సంవత్సరాల క్రితం నా పేరు బ్యాషో కాదా. మీరు డౌట్ రావచ్చు, అదేంటి సార్ పేరుకు కూడా పాస్ట్ పేరు ఉంటుందా అని. ఉంటుంది. చిన్నప్పుడు మిమ్మల్ని బుజ్జి అని పిలిచేవారు. మీకు 6 years 7 years ఉన్నప్పుడు బుజ్జి, కన్నా, నాన్న, బుజ్జి, కిట్టు, చింటూ, బింటు, సో చాలా పేర్లు రాశారు, బంతి, ఇలాగా చాలా పేర్లు మీకు చిన్నప్పుడు ఉండయి. పెద్దయినాక అవి ఉండవు అంటే మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఎవరు? మీ అమ్మగారు అయి ఉంటారు, మీ యొక్క చెల్లెలో లేకపోతే అక్కో అయి ఉంటారు. వాళ్ళు తప్పించి ఎవరు నేను బుజ్జి అని అనరు. 5 సంవత్సరాలప్పుడు మీరు బుజ్జే, 50 సంవత్సరాలు మీరు బుజ్జి ఎట్ అవుతారు ఆలోచించండి. సో కాబట్టి పాస్ట్లో మనకి కొన్ని క్యూట్ నేమ్స్ ఉంటాయి. ప్రజెంట్లో ఒక్కోసారి మనకి ఇష్టమైన వాళ్ళు పిలుచరు. కాబట్టి ఆ నేమ్స్ మారుతాయి. కాబట్టి నేను దాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో వాజ్ నాట్ ఐ ఏ రైటర్, నేను ఒక రైటర్ని కాదా. థర్డ్ వన్ స్కిప్ చేయండి, మళ్ళీ చెప్తాను. వాజ్ నాట్ ఐ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కాదా. 10 సంవత్సరాల క్రితం, 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, 6 months క్రితం, నెల క్రితం, ఇలాగా పాస్ట్ లైఫ్ని, పాస్ట్ టైంని రిఫర్ చేయాలి. సో వాజ్ నాట్ ఐ ఇన్ మై హౌస్, వాజ్ నాట్ ఐ ఇన్ మై హౌస్ వెన్ ఐ మెట్ యూ, వెన్ ఐ కాల్డ్ యూ, వెన్ యూ మెట్ మీ. సో ఇలాగా నేను నిన్ను కలిసినప్పుడు, నేను నీకు ఫోన్ చేసినప్పుడు నేను మా ఇంట్లో ఉన్నానా అని నీకు నువ్వే డౌట్ వచ్చింది. సో అలాగే వాజ్ నాట్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా లేనా. వాజ్ నాట్ ఐ హ్యాపీ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మై పీజీ, వాజ్ నాట్ ఐ హ్యాపీ వెన్ యూ కాల్డ్ మీ, వాజ్ నాట్ ఐ హ్యాపీ వెన్ వీ వర్ ఇన్ రిలేషన్షిప్, వాజ్ నాట్ ఐ హ్యాపీ వెన్ వీఆర్ ఇన్ థియేటర్. సో ఇలాగా పాస్ట్ టైం రిఫర్ చేస్తూ మీరు మీ యొక్క ఎమోషనల్ స్టేట్, మానసిక స్థితిని కూడా చెప్పచ్చు. అలాగే వాజ్ నాట్ ఐ ఏ గుడ్ స్టూడెంట్, వాజ్ నాట్ ఐ ఏ గుడ్ స్టూడెంట్, నేను ఒక గుడ్ స్టూడెంట్ని కాదా. మీ లెక్చరర్స్ని మీరు మాట్లాడవచ్చు. ఎలాగ మాట్లాడచ్చు? సార్ వాజ్ నాట్ ఐ ఏ గుడ్ స్టూడెంట్ వెన్ యూ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ టు మీ. సార్ మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఎదురు సమాధానం చెప్పకుండా మంచి సమాధానమే చెప్పాను. వాజ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్, మంచి స్టూడెంట్ని కాదా అని మీ సార్తో చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ క్వాలిటీ చెప్పేటప్పుడు మీరు సెంటెన్సెస్ ఎలాగ రాయొచ్చు అంటే, ఇక్కడ ఒక్కోసారి ఆర్టికల్స్, యాడ్జెక్టివ్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఎలా మాట్లాడతారంటే క్వాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఏ గుడ్ స్టూడెంట్, హీ వాజ్ ఏ గుడ్ స్టూడెంట్, అతను ఒక మంచి విద్యార్థి. ఎప్పుడు? 10 years ago, 10 సంవత్సరాల క్రితం మంచి విద్యార్థి. సో ఏ గుడ్ స్టూడెంట్, ఈ రెండింటిని స్కిప్ చేయొచ్చు. ఏని స్కిప్ చేయొచ్చు, స్టూడెంట్ని స్కిప్ చేసి జస్ట్ అతని క్వాలిటీ మాట్లాడితే చాలు. ఎలాగా? దాన్ని ఎలా మాట్లాడవచ్చు? హీ వాజ్
గుడ్. గుడ్ ప్లేస్లో ఏమైనా పెట్టుకోవచ్చు మనం. అతని క్వాలిటీ ఏదైతే అది చెప్పొచ్చు. హీ వాజ్ టాల్, హీ వాజ్ హ్యాండ్సమ్, హీ వాజ్ ఇంటెలిజెంట్, హీ వాజ్ బ్రిలియంట్, హీ వాజ్ క్రేజీ. సో ఏదైనా పెట్టవచ్చు. సో అలాగే హీ వాజ్ నాట్ ఎనీ నౌన్ని తీసేశారు. నౌన్ అంటే ఇక్కడ స్టూడెంట్. సో అప్పుడేంటి, హీ వాజ్ నాట్ గుడ్. మళ్ళీ క్వశ్చన్ వేయాలి. ఏం చేయాలి, ఈ హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకురావాలి. వాజ్ హీ గుడ్, వాజ్ హీ గుడ్, అతను గుడ్డా, అతను మంచా, అతను మంచివాడా. అలాగే వాజ్ నాట్ హీ గుడ్, ఇది క్వశ్చన్. సో ఈ విధంగా మనము వాజ్ వర్ని వేటికి యూజ్ చేస్తామంటే, ఫస్ట్ మన పాస్ట్ లైఫ్లో మన పేరుని చెప్పడానికి, మన వృత్తిని చెప్పడానికి. వృత్తి అంటే ఆక్యుపేషన్ అంటారు, అలాగే ప్రొఫెషన్ కూడా అంటారు, పొజిషన్ కూడా చెప్పొచ్చు, అది కూడా నేను చెప్తాను. సో పొజిషన్ వచ్చినప్పుడు ఈ వాజ్ వర్ ఏమి రావు, అవి ఎక్కడ డిడ్ హ్యాడ్ ఇవి వస్తాయి, అవి చెప్తాను ఇప్పుడే. అలాగే లొకేషన్, మనం ఎక్కడున్నామని చెప్పొచ్చు, మన ఫైనాన్షియల్ స్టేట్ చెప్పొచ్చు, ఎమోషనల్ స్టేట్ చెప్పొచ్చు, అలాగే మన యొక్క గుణం క్వాలిటీ కూడా చెప్పొచ్చు. సో ఈ పొజిషన్ చెప్తానని చెప్పాను కదా, ఈ పొజిషన్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో పొజిషన్ అంటే ఇక్కడ వీటిని ఏమి, ఈ హెల్పింగ్ వెబ్స్ నేమ్ని యూజ్ చేయము. సో వీటిని కాసేపు ఇగ్నోర్ చేయండి. ఇక్కడ మనం యూజ్ చేసేది డిడ్, హ్యాడ్, హ్యావ్, ఈ మూడే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. పొజిషన్ అంటే గతంలో మన దగ్గర ఒకటి ఉంది, మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, వాటిని చెప్పటానికి మనము పొజిషన్ అంటే మన దగ్గర ఏదైతే కలిగి ఉంటామో దాన్ని పొజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర కారు ఉండొచ్చు, నా దగ్గర బైక్ ఉండొచ్చు, నా దగ్గర ఇల్లు ఉండొచ్చు. సో నా దగ్గర ఏముంటుంది. సో ఆ పొజిషన్ని ఎలా చెప్పొచ్చు, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత హ్యాడ్ రావాలి, తర్వాత కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఇక్కడ ఏంటి, నీ దగ్గర ఏ వస్తువు అయితే ఉందో, థింగ్, వస్తువు ఉంటుందా, హౌస్ ఉంటుందా, ఏది ఉంటే అది, యానిమల్స్ ఉంటాయా, ఏముంటే అవి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయా, అలాగే ఏముంటే అవి. సో ఫస్ట్ సబ్జెక్ట్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఓకే, సింగులర్ నౌన్, ఫ్లోరల్ నౌన్, హీ, షీ, ఇట్ అండ్ హీ, ఐ, హీ, షీ, ఇట్ అండ్ యూ, వి, దే, వీటన్నిటిని సబ్జెక్ట్స్ అంటాం. అవి సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. తర్వాత హ్యాడ్ వస్తుంది, తర్వాత కాంప్లిమెంట్. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఒక సబ్జెక్ట్ తీసుకొని రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక 3 సెంటెన్సెస్ని మనము పాజిటివ్ సెంటెన్సు, నెగిటివ్ సెంటెన్సు, పాజిటివ్ క్వశ్చను, నెగిటివ్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఐతో రాస్తున్నాను. ఐ హ్యాడ్ ఏ కార్, నాకు ఒక కార్ ఉంది. ఉంది అంటే ఎప్పుడుంది, హ్యాడ్ కాబట్టి గతంలో ఉంది. ఐ హ్యావ్ ఏ కార్ అని కూడా రాయొచ్చు. హ్యావ్కి ఇక్కడ ఐ హ్యావ్ ఏ కార్, ఇదేమో ప్రెజెంట్ టైం, ప్రస్తుతం గురించి మాట్లాడితే. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ప్రస్తుతం నీ దగ్గర కార్ ఉంది. ఐ హ్యాడ్ ఏ కార్ అంటే పాస్ట్ లైఫ్లో నీ దగ్గర కార్ ఉంది. సో మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో మనం మాట్లాడేదంతా పాస్ట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెబ్స్. ఇగో ఇక్కడ ఉంది కదా, పాస్ట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెబ్స్ కాబట్టి ఇక్కడ ఐ హ్యాడ్ ఏ కార్, నా దగ్గర ఒక కారు ఉండేది, ఉంది. ఐ హ్యాడ్ ఏ కార్ ఉంది అని కూడా చెప్పొచ్చు, కానీ ఐ హ్యావ్ ఏ కార్ అంటే ప్రస్తుతం ఉందని అర్థం. సో అలాగే షీ హ్యాడ్ ఏ మొబైల్ ఫోన్, ఆమె దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది. అలాగే దే హ్యాడ్ ఏ బిగ్ హౌస్, అతని దగ్గర ఒక బిగ్ హౌస్ ఉంది. అలాగే వీటిని నెగిటివ్లో మాట్లాడాలి, పాజిటివ్గా మాట్లాడాలి. నా దగ్గర ఒక కారు ఉంది, ఆమె దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ దే హ్యాడ్ ఏ బిగ్ హౌస్. అలాగే
నెగిటివ్ సెంటెన్స్లో కూడా మాట్లాడొచ్చు. ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత డిడ్ నాట్ వస్తుంది, తర్వాత హ్యావ్ వస్తుంది, కాంప్లిమెంట్ వస్తుంది. కాంప్లిమెంట్ అంటే మీ దగ్గర ఏ వస్తువు ఉంటే అది. సో ఏంటి, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కార్ లేదబ్బా అని చెప్తాం కదా. అలాగే ఒక్కోసారి మనం చేసే తప్పులు ఏంటంటే, ఇప్పుడే రాస్తాను ఆ తప్పు ఏంటో, ఐ డిడ్ నాట్ హ్యాడ్ ఏ కార్. ఇలా రాస్తే రైట్, ఇలా రాస్తే రాంగ్, ఇన్కరెక్ట్. ఇలా రాస్తేనే డిడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా హ్యావే రావాలి. డిడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా హ్యావే రావాలి, హ్యాడ్ రాకూడదు. సో తర్వాత ఇంకో సెంటెన్స్ ఏంటి, షీ హ్యాడ్ సో ఇక్కడ ఏంటి, డిడ్ నాట్ నెగిటివ్ సెంటెన్స్ కదా, షీ డిడ్ నాట్ హ్యాడ్ రాదు, హ్యావ్ ఏ మొబైల్ ఫోన్. సో దే, ఇది మీరు చెప్పండి ఎలాగా, దే డిడ్ నాట్ హ్యావ్ ఏ బిగ్ హౌస్, వాళ్ళ దగ్గర ఒక పెద్ద హౌస్ లేదు. ఇది నెగిటివ్. సో ఇక్కడ మీరు ఈ కాంప్లిమెంట్ని మార్చే కొద్దీ సెంటెన్స్ కూడా మారుతుంది. అలాగే ఇక్కడ చూడండి, డిడ్ ప్లస్ పాజిటివ్ క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నాం, ఉందా అని అడగాలి. సో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ కాంప్లిమెంట్, చివరిలో క్వశ్చన్ మార్క్. సో డిడ్ ఎప్పుడు వచ్చినా కూడా, ఒక సెంటెన్స్లో డిడ్ ఎప్పుడు వచ్చినా కూడా హ్యావ్ ఫార్మ్స్ కనుక యూజ్ చేస్తే హ్యావే రావాలి, హ్యాజ్ రాదు, అలాగే హ్యాడ్ కూడా రాదు. సో ఓన్లీ హ్యావే వస్తుంది. అప్పుడు ఎలాగా, డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కార్ ఉందా క్వశ్చన్ మార్క్. డిడ్ షీ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్, ఆమె దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉందా, ఓకే క్వశ్చన్ మార్క్. అలాగే డిడ్ దే హ్యావ్ ఏ బిగ్ హౌస్, వాళ్ళ దగ్గర ఒక పెద్ద హౌస్ ఉందా క్వశ్చన్ మార్క్. సో ఏం రావాలి, ఫస్ట్ డిడ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత హ్యావ్ రావాలి, తర్వాత కాంప్లిమెంట్ రావాలి, చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో నాట్ అంటే నెగిటివ్ క్వశ్చనింగ్, ఎన్క్యూ అంటే ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్ అంటే డిడ్ తర్వాత నాట్ రావాలి, సేమ్ ప్యాటర్న్, నో చేంజ్ ఎట్ ఆల్, జస్ట్ డిడ్ తర్వాత నాట్ వస్తుంది, డిడ్ నాట్. సో డిడ్ నాట్ ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కార్ లేదా. పాజిటివ్ క్వశ్చన్ అయితే నా దగ్గర కారు ఉందా, నెగిటివ్ క్వశ్చన్ అయితే నా దగ్గర కార్ లేదా. డిడ్ నాట్ షీ హ్యావ్ ఓకే, డిడ్ నాట్ షీ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్ క్వశ్చన్ మార్క్. అలాగే డిడ్ నాట్ దే హ్యావ్ ఏ బిగ్ హౌస్ క్వశ్చన్ మార్క్. వాళ్ళ దగ్గర ఒక న్యూ హౌస్ ఉందా లేదా, ఒక పెద్ద హౌస్ ఉందా లేదా. సో ఇలాగ పొజిషన్ని మన దగ్గర ఒక వస్తువు ఉందని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు, ఉందా అని క్వశ్చన్ వేయచ్చు, లేదా అని నెగిటివ్ క్వశ్చన్ కూడా వేయచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ డే 16. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.